రే అభి, సైట్ చూడడానికి సాయంత్రం వెళ్దాం అనుకున్నాం కదా, మరి సడన్ గా ప్రోగ్రామ్ మార్చడం ఏంట్రా? ఈవినింగ్ వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందిరా. ఏంట్రా అది? ఫస్ట్ నైట్. రే కంగ్రాట్స్ రా. అది కాదురా, సాయంత్రం శోభనం పెట్టుకొని మధ్యలో ఈ స్థలాలు చూడడం, పొలాలు కొనడం ఏంట్రా అర్థం లేకుండా? రేయ్, ఫస్ట్ నైట్ కదరా, ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాం? ఏం చేస్తానంటావేంట్రా? మరదళ్ళు, బావమరుదులు, మామయ్యలు, అత్తయ్యలు, సరదా కబుర్లు, సంతోషాలు, అబ్బో సందడే కదరా. నేనైతే 2-3 రోజులు ముందే ఉండేవాడిని తెలుసా? రే అభి, నీ శోభనం సందర్భంగా నీకు కొన్ని నగ్న సత్యాలు హితబోధ చెయ్యాలనుందిరా. ఏంటి? నాయనా అభి, శోభనం అనేది మగవాడి జీవితంలో ఎంత మరుపురాని రోజో అంత సంక్లిష్టమైన రోజు కూడా. ఒక రకంగా మగాడి జీవితం కొత్త మలుపు తిరిగేది ఆ రోజే. ఆ మలుపు సిమెంట్ రోడ్డు ఎక్కించవచ్చు, లేదా గతుకుల రోడ్డు కావచ్చు. అదంతా మగవాడి జీవితం మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మొదటి రాత్రి కదా అని ముందు వెనక ఆలోచించకుండా భార్య అడిగినా అడగకపోయినా వెంకటేశ్వర స్వామిలా ఓ వరాల జల్లు కురిపిస్తూ ఉంటారు. ఆ తరువాత ఆ వరాన్ని మెడకు చుట్టుకొని పీకల్లో తూపులో కూరుకుపోతారు. సన్యాసం చేసిన సన్యాసిలా నీకు చాలా వేదాంతం అబ్బిందిరా. ఇది సన్యాసం కాదురా బాబు, జీవిత సత్యం. కింగ్ లాంటి మగాన్నైనా సరే శోభనం తర్వాత అలా కొంగుకు చుట్టుకొని ఆడిస్తూ ఉంటారు బాబు అమ్మాయిలు. చాలే ఆపరా వెధవలాజిక్కులు. రేయ్, ఇవి లాజికల్ కాదురా, నిజాలు. పెళ్లికి ముందు నీలా పులిలా తిరిగిన మగాళ్ళందరూ చాలా మంది పెళ్లి తర్వాత పిల్లిలా మారడం కల్లారా చూశాను రా బాబు. చాలా మందిని చూడటం వేరు, నన్ను చూడటం వేరు.